ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఇటువంటి ఫిల్మ్ తీయాలి, ఇంత స్టాండర్డ్ ఉండాలి? వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే బేసిక్గా నాకు బైకర్ చెప్పాలనేది ఏంటంటే బైకింగ్ అనే ఒక ఎమోషన్ ఇండియన్ ఆడియన్స్కి. ఒక స్పోర్టే కాదు, ప్రతి ఒక్కరికి ఒక బైక్, Every middle క్లాస్ పర్సన్కి ఎమోషన్. నేను మిడిల్ క్లాస్ స్టోరీసే చెప్పగలుగుతా. మీరు ఇప్పుడు హీరో వచ్చి ఒక 500 crores ఉన్నాయి అంటే నేను చేయలేను. నాకు తను ఎలా థింక్ చేస్తాడో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు బైకర్ అండ్ మీరు మీ బైక్స్ ఎవరు కొంటారు? మిడిల్ క్లాస్ పీపుల్. ఒక R15 కానీ, ఇప్పుడు నేను అప్పుడు R15 మా నాన్న కావాలి నాన్న బైక్ అని తీసుకున్నా. బికాజ్ ఒక ఎమోషన్ నాకు అది కనిపించింది ఈ స్టోరీలో. అండ్ దీంట్లో ఉండే ఒక టఫ్నెస్ ఉంటుంది చూసారా, మెంటల్గా ఫిజికల్గా రేసర్లు చాలా టఫ్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది రేసర్స్కి. ఎందుకంటే ఒక ఫియర్ అయ్యుండొచ్చు, ఒక బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ ద కెరియర్. సో ఈ బ్లెండ్ నాకు బాగా నచ్చింది నేను రేసర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఇదంతా. దెన్ ఐ థాట్ ఎస్, ఇది నేను రాసే డ్రామాకి డెఫినెట్గా ఈ స్పోర్ట్ నాకు బాగుంటుంది. అండ్ ఈ స్పోర్ట్ గురించి ఇండియాలో తెలియాలి. మీకు రాజశేఖర్ గారి క్యారెక్టర్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇప్పుడు కపిల్ దేవ్కు ఉన్న గుర్తింపు శ్యామ్ కొఠారి కూడా రావాలి అనేదే తన క్యారెక్టర్ ఓవరాల్గా మోటివ్ ఇన్ ద ఫిల్మ్. అందులో డైలాగ్ కూడా ఉంటుంది కదా, క్రికెట్ నువ్వు కూడా చూస్తున్నావు, అది వాయిస్లో చెప్పా అలా. థ్యాంక్ యూ. సో మీరు అబ్జర్వేషన్కి వెరీ గ్రేట్ఫుల్ అండి, బికాజ్ దట్స్ మై ఇంటెన్షన్. మీకు టీజర్లో చెప్పినప్పుడు కూడా నేను సబ్ టెక్స్ట్లో అది చెప్పా, ఒక వాయిస్లో అదంతా. సో అది తన క్యారెక్టర్ ఉంటుంది. అండ్ శర్వా గారి క్యారెక్టర్ కూడా అంతే. ఇప్పుడు బేసికల్గా అలసిపోయాక అందరు ఆగిపోతారు, తను అలసిపోయాకనే మొదలు పెడతాడు. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు ఇద్దరు టఫ్ పీపుల్ మధ్యలో ఏంటి కాన్ఫ్లిక్ట్ అనేదే మన బైకర్.